దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో చిక్కుల్లో పడుతూ ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనదైన శైలిలో కౌంటర్లు ఇస్తూ ఉంటాడు. తనది కాని విషయంలో కూడా వేలు పెట్టి మరీ గెలికించుకుంటాడు ఆర్జీవి. దీంతో కాంట్రవర్సీ కింగ్లా మారిపోయాడు. ఆర్జీవి అంటే వివాదం, వివాదం అంటే ఆర్జీవి అన్నట్లు సోషల్ మీడియాలో టాక్. అలాంటి ఆర్జీవీపై ఇటీవల కేసు నమోదు కావటం హాట్ టాపిక్గా మారింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై కేసు నమోదయ్యింది. తాను తెరకెక్కించిన వ్యూహం సినిమా ప్రమోషన్లలో ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలే దీనికి కారణం. అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తాజాగా ఆర్జీవీపై కేసు నమోదయ్యింది. వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ సోషల్ మీడియాలో పోస్టు చేశారంటూ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదుతో పోలీసులు ఐటీ చట్టం కింద ఆర్జీవీపై కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగానే తాజాగా ఆర్జీవీకి హైదరాబాద్లో మద్దిపాడు పోలీసులు నోటీసులు అందించారు. ఈ నెల 19వ తేదీన స్టేషన్లో హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. అయితే ఈ కేసు విషయంపై ఆర్జీవీ ఎక్కడా స్పందించలేదు. కానీ తాజాగా ఆయన పెట్టిన ఒక ట్వీట్ నెట్టింట అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటి వరకు టీడీపీ, జనసేన పార్టీ నాయకులపై ట్వీట్లతో విరుచుకుపడ్డ ఆర్జీవీ ఇప్పుడు వారిపైనే ప్రశంసలు కురిపించటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఆయన టీడీపీ ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు. బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ మూవీ టీజర్ ఇటీవల రిలీజ్ అయ్యింది. ఆ టీజర్ పై స్పందిస్తూ ఈ టీజర్ హాలీవుడ్ రేంజ్ లో కనిపిస్తోంది. ఇది కేవలం విజువల్స్ పరంగానే కాదు, ఎమోషన్స్ లో కూడా ఇతిహాసం ఉంది. బాలయ్య ఇంత క్లాస్లీ, పవర్ఫుల్ గా కనిపిస్తాడని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమా ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి వరకు నడుస్తుంది అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. దీంతో చాలా మంది ఆశ్చర్యపోగా మరికొందరు మాత్రం కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఆర్జీవీపై కేసు పెట్టినందుకే ఇప్పుడు ప్లేటు తిరిగేశాడని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ కేసు పెట్టడంతో ఆర్జీవీ వణికిపోతున్నాడని మరికొందరు అంటున్నారు. అందువలనే ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆర్జీవీ ఇప్పుడు అదే పార్టీలోని ఎమ్మెల్యేపై ప్రశంసలు కురిపించటమేంటని అంటున్నారు. ఏది ఏమైనా ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.